ఈరోజు కరెంట్ టాపిక్ వచ్చేసి ఏపీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. మన ఆంధ్రప్రదేశ్ 3 క్యాపిటల్స్ ఇష్యూ మీద కానీ, ఇంకా సిఆర్‌డిఏ రిపీల్ యాక్ట్ మీద కానీ జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. 3 మార్చ్ 2022 అంటే నిన్న ఇచ్చింది. సో, ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది, ఇంకా బ్యాక్‌గ్రౌండ్ ఏంటని తెలుసుకుందాం బ్రీఫ్‌గా. ఓకే. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అనమాట. ఇంకా ఆ టైంలో ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయాయి. సో, ఆ టైంలో హైదరాబాద్ ఆబ్వియస్‌గా తెలంగాణ సైడ్ వెళ్తుంది కాబట్టి వాళ్ళకి న్యూ క్యాపిటల్ కన్స్ట్రక్షన్ అనేది ఎటువంటి బాధ లేదు. ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేసరికి క్యాపిటల్ కోసం మనం వెతుక్కోవాలి. సో, ఆ టైంలో ఇవన్నీ ఇష్యూస్ అనేవి జరిగాయన్నమాట. ఇంకా ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 కింద 12 పార్ట్స్, టోటల్గా 108 సెక్షన్స్, 13 షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకే. సో, ఆ టైంలో వచ్చేసరికి మన సీఎం వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు గారు అనమాట, తెలుగుదేశం పార్టీ నుంచి. ఓకే. సో, ఆ టైంలో 11th June 2014, ఓకే, June 2nd 2014లో బైఫర్కేట్ అయిపోయింది. ఇమ్మీడియట్గా June 11th 2014లోనే ఆంధ్రప్రదేశ్ న్యూ క్యాపిటల్ డెవలప్మెంట్ ఫండ్ అనేది రైజ్ చేశారనమాట. ఓకే. సో, విధులను మన యొక్క న్యూ క్యాపిటల్ కోసం విధులు సేకరించడం అనేది స్టార్ట్ చేశారు. ఇంకా ఆ టైంలో యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఏం చేసిందంటే మన ఆంధ్రప్రదేశ్ న్యూ క్యాపిటల్ కోసం ఒక కమిటీని అపాయింట్ చేసింది. అదే శివరామకృష్ణ కమిటీ. ఇంకా అతనితో పాటు 4 మెంబర్స్ ఉన్నారు. ఓకే. ఇంకా ఇది అపాయింట్ చేసింది 28th March 2014. ఇంకా ఇది రిపోర్ట్ని సబ్మిట్ చేసింది 31st August 2014. ఓకే. ఇంకా ల్యాండ్ పూలింగ్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ అయ్యింది 24th September 2014 ఫర్ న్యూ క్యాపిటల్. ఓకే. ఇంకా 23rd April 2015లో జీవో నెంబర్ 97 ప్రకారం అమరావతి అనేది మన న్యూ క్యాపిటల్ అనేది డిసైడ్ చేశారనమాట. ఓకే. ఇంకా ఈ ల్యాండ్ పూలింగ్ అనేది ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే యనమల రామకృష్ణుడు. ఓకే. ఇంకా సిఆర్‌డిఏ అంటున్నారు కదా, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అనమాట. ఇది ఎస్టాబ్లిష్ అయ్యింది 18th November 2014. ఓకే. ఇంకా ఇది ఆచరణలోకి వచ్చింది 30 December 2014. ఓకే. ఫస్ట్ సిఆర్‌డిఏ రీజియన్ అనేది 7068 కిలోమీటర్స్, స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్పారు. కానీ నిదానంగా అవి మొత్తం చూసుకొని పెంచారనమాట. ఓకే. ఇప్పుడు టోటల్గా 8352 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. ఓకే. ఇంకా ఈ సిఆర్‌డిఏ రీజియన్ వచ్చేసరికి 2 డిస్ట్రిక్ట్స్లో కవర్ అయ్యి ఉంది. ఒకటి కృష్ణా డిస్టిక్, 2 గుంటూరు డిస్టిక్ అనమాట. సో, కృష్ణా డిస్టిక్ వచ్చేసరికి 15 మండలాలు కవర్ అవుతుంది. మొత్తం 15 మండలాలు కవర్ చేస్తుంది. ఇంకా 14 వచ్చేసరికి పాక్షికంగా, అంటే మొత్తం కవర్ చేయట్లేదు కానీ కొంచెం కొంచెం పార్ట్స్ అనేవి కవర్ చేస్తుందన్నమాట ఈ సిఆర్‌డిఏ రీజియన్ వచ్చి. ఓకే. ఇంకా గుంటూరు డిస్టిక్లో వచ్చేసరికి 18 ఫుల్ మండలాలు, అంటే మొత్తం మండలాలు 18 మండలాలను కదుపుతుందన్నమాట, అంటే కలుపుకుంటుంది. 11 వచ్చేసరికి పాక్షికంగా, అంటే కొంచెం కొంచెం టచ్ చేసిద్ది అంతే. ఓకే. ఇంకొచ్చేసరికి June 6th 2015లో తాళేపాలెంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేశారనమాట అమరావతి క్యాపిటల్కి. ఓకే. ఇంకా మై బ్రిక్ మై అమరావతి అని ఇదొక ప్రోగ్రాం పెట్టారనమాట. నా ఇటుక నా అమరావతి. ఇక్కడ ఇటుక కాస్ట్ వచ్చేసరికి 10 రూపీస్ ఉంటుంది. మన పేరు మీద మనం కొంటాము. దీనికి ఆన్లైన్ పేమెంట్ కూడా మనమే చేయాలి. సో, మన పేరు మీద మన క్యాపిటల్ కట్టుకోవడం అనేది కొంచెం బాగుందని చెప్పేసి మన గవర్నమెంట్ పెట్టిందనమాట ఆ టైంలో. ఓకే. ఇంకా 22nd October 2015లో వచ్చేసరికి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే ఫౌండేషన్ స్టోన్ అనేది అక్కడ వేశారనమాట. ఎక్కడంటే ఉద్దండరాయనిపాలెంలో వేశారనమాట. ఓకే. న్యూ క్యాపిటల్కి. సరేనా. సో, ఈ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది లాస్ట్ సర్కిల్లో ఉందన్నమాట. ఇది వచ్చేసరికి 8352 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. ఇంకా ఇంకో సర్కిల్ ఉంది కదా, లాస్ట్ నుంచి సెకండ్ సర్కిల్ ఉంది కదా, అది CCA, అంటే క్యాపిటల్ సిటీ ఏరియా. ఇది టోటల్గా వచ్చేసరికి 122 స్క్వేర్ కిలోమీటర్స్ అన్నారు, కానీ దాన్ని పెంచారు తర్వాత 217.23 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట.
ఓకే. ఇంకా దాని లోపల ఇంకో చిన్న సర్కిల్ ఉంది కదా, అది సీడ్ క్యాపిటల్ అంటారు. అది వచ్చేసరికి 16.9 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. ఓకే. ఇంకా లోపల వచ్చేసరికి ఒక డాట్ ఉంది కదా, అది స్టార్టప్ ఏరియా అంటారు. ఇది 6.84 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. దీన్ని స్విస్ ఛాలెంజ్ టెండర్ అని కూడా అంటారనమాట. ఓకే. సో అంతా అయిపోయింది. ఇంకా గవర్నమెంట్ కూడా చేంజ్ అయిపోయిందనమాట. 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పదవిలోకి వచ్చారు. సో పాత గవర్నమెంట్ చేసినవన్నీ అబాలిష్ చేయడం మనకు అలవాటే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆ సిఆర్డీఏ అనేది అబాలిష్ చేసేసి ఇంకా 3 క్యాపిటల్స్ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారనమాట. బేసిక్గా 3 క్యాపిటల్స్ కాన్సెప్ట్ అనేది మనకి ఎవరికి తెలియదు, ఇంకా మన ఇండియాలో ఎప్పుడు చూడలేదు. కానీ ఈ కాన్సెప్ట్ అనేది సౌత్ ఆఫ్రికాలో ఉందన్నమాట. సో మన ఇండియాలో ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొచ్చింది శివరామకృష్ణ కమిటీ వాళ్ళే. ఎందుకనంటే వాళ్ళు కమిటీ అంటే న్యూ క్యాపిటల్ కోసం ఆ కమిటీని పెట్టాం కదా, పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మన ఆంధ్రప్రదేశ్లో మన యొక్క మొత్తం ఇన్కమ్ వచ్చేసరికి హైదరాబాద్లోనే పెట్టాం. సో మనకంటూ డెవలప్ అయిన సిటీ ఏది లేదన్నమాట. ఓకే. ఎక్సెప్ట్ హైదరాబాద్ ఇంకే సిటీ లేదు. సో ఆ హైదరాబాద్ అనేది తెలంగాణ వాళ్ళకి వెళ్ళిపోయింది కాబట్టి మనకి ఎటువంటి డెవలప్డ్ సిటీ లేదు. సో ఆ టైంలో శివరామకృష్ణ కమిటీ వాళ్ళు ఏం చెప్పారంటే నార్త్ సైడ్ అంటే కోస్టల్ ఏరియా విశాఖపట్నం ఉంది, ఇంకా సెంట్రల్ ఏరియా అంటే అమరావతి ఉంది, సౌత్ సైడ్ వచ్చేసరికి కర్నూలు ఉంది. సో ఈ 3 అనేది డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే. సో ఇంకా ఇది బాగుంది అని చెప్పేసి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దీన్ని అమల్లోకి తేవాలి అని చెప్పేసి సిఆర్డీఏ యాక్ట్ని అబాలిష్ చేశారు. ఇంకా ఈ 3 క్యాపిటల్స్ ఇష్యూ అనేది తీసుకొచ్చారనమాట. ఓకే. సో వీళ్ళు ఏం చేశారంటే కొత్తగా ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్స్ యాక్ట్ 2020 అనేది మళ్ళీ కొత్త యాక్ట్ అనేది చేశారనమాట. ఇది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ ఆర్గన్ చేసిందనమాట. ఓకే. ఇంకో యాక్ట్ ఇది ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీని రిపీల్ చేసిందనమాట. ఓకే. సో ఈ 2 యాక్ట్స్ ఎనాక్ట్ చేసి ఇది 3 క్యాపిటల్స్కి లాస్ అనేవి రెడీ చేసింది. ఓకే. మరి ఇప్పుడు 33,771 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అనేది ల్యాండ్ పూలింగ్ ప్రోగ్రామ్ వలన సేకరించారు భూములు. ఓకే. ఇందులో ఎంతమంది ఫార్మర్స్ ఇచ్చారు అంటే గవర్నమెంట్కి 29,754 ఫార్మర్స్ అనేవి దానికి ఇచ్చారనమాట. మన క్యాపిటల్ కట్టుకోవడానికి వాళ్ళు ఇచ్చారు. ఊరికే అయితే ఇవ్వలేదు, కానీ వాళ్ళకున్న ఏకైక జీవనాధారాన్ని ప్రభుత్వం కోసం కేవలం మన రాజధాని కోసం వాళ్ళు భూమిని ఇచ్చారనమాట. సో ఇంతమంది ఫార్మర్స్ ఉన్నారు. ఇంతమంది ఫార్మర్స్ ఉండి వాళ్ళకి ఏమాత్రం నచ్చలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు క్యాపిటల్ కట్టడానికి ఇచ్చారు కానీ 3 క్యాపిటల్స్ కట్టడానికి అయితే ఇవ్వలేదు కదా. సో వాళ్ళు ఏం చేశారంటే కొన్ని పిటిషన్స్ వేశారనమాట సుప్రీంకోర్టులో, హైకోర్టులో. ఎందుకనంటే వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి వాళ్ళ బాధ వాళ్ళది. ఇంకా 2014 నుంచి 2018 లోపు కడతానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. సో అది కూడా ఫెయిల్ అయిందనమాట డ్యూ టు సమ్ రీజన్స్. ఓకే. సో ఈ పిటిషన్స్ దేని మీద వేశారంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ రిపీల్ యాక్ట్ 2020 మీద, ఇంకా ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్స్ 2020 మీద కూడా వేశారనమాట. ఇంకా ఈ 3 క్యాపిటల్స్ గురించి బిల్ అనేది యాక్ట్ అవ్వకముందే చాలా సమస్యలను ఎదుర్కొందనమాట. ఓకే. ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా దీనికి జడ్జిమెంట్ ఇచ్చింది. ఓకే. ఇంకా ఈ జడ్జిమెంట్లో ఏమేం పాయింట్స్ హైకోర్టు అనేది రైజ్ చేసిందో చూద్దాం. ఓకే. జ్యుడిషియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం అనమాట. సో ఈ కేసు వచ్చేసరికి రాజధాని రైతు పరిరక్షణ సమితి వర్సెస్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే. ఇది కేస్ నేమ్ అనమాట. సో ఫస్ట్ పాయింట్ ఏం తీసుకొచ్చిందంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అండర్ సెక్షన్ 31D ప్రకారం సెంటర్ అనేది ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కొత్త క్యాపిటల్కి సహాయం చేయాలి ఎంతో కొంత. ఓకే. ఫినాన్షియల్గా అది ఎంతో కొంత సహాయం చేయాలి ఆ కొత్త క్యాపిటల్ కట్టుకోవడానికి. సో హియర్
ద వర్డ్ కాల్డ్ ద క్యాపిటల్. సో ఇక్కడ ఏం చెప్తుందంటే ఒక క్యాపిటల్ అంటుంది కానీ 3 క్యాపిటల్స్ అని ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. మన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం ఓన్లీ 1 క్యాపిటల్ అనే ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. సో ఇదొక పాయింట్ అనమాట. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి స్టేట్ లెజిస్లేచర్కి కానీ స్టేట్ గవర్నమెంట్కి కానీ క్యాపిటల్ని షిఫ్టింగ్ కానీ బైఫర్కేటింగ్ కానీ ట్రైఫర్కేటింగ్ కానీ ఎటువంటి పవర్ లేదని చెప్పి ఏపీ హైకోర్టు తేల్చి చెప్పిందనమాట. సో ఈ పవర్స్ అన్నీ పార్లమెంట్కి మాత్రమే ఉంటాయి. ఓకే, ఇదొకటి. ఇంకా దీనివల్ల అంటే అమరావతి కోసం ఫార్మర్స్ దగ్గర ల్యాండ్ అనేది 33,000 ప్లస్ ఎకర్స్ని తీసుకున్నారు కదా. సో వాళ్ళ రైట్ టు లైఫ్ అంటే వాళ్ళ జీవనాధారమైన ఆ ల్యాండ్ని కేవలం క్యాపిటల్ కోసం ఇచ్చేశారు. ఓకే, సో దాని బదులు ప్లాట్స్ ఇస్తామన్నారు, ఏది జరగలేదు. కాబట్టి రైట్ టు లైఫ్ అంటే ఆర్టికల్ 21 ఫండమెంటల్ రైట్ అనేది వాళ్ళకి భంగం కలిగింది. ఓకే, సో ఇది కూడా హైకోర్టు ప్రస్తావించిందనమాట. ఇంకా 300A దిస్ ఈజ్ అ లీగల్ రైట్. ఓకే, ఇది ఏం చెప్తుందంటే 300A ఆర్టికల్ రైట్ టు ప్రాపర్టీ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. ఇది లీగల్ రైట్, ఫండమెంటల్ రైట్ అయితే కాదు. సో గవర్నమెంట్ చేసిన లాస్ వల్ల ఒక మనిషి యొక్క రైట్ టు ప్రాపర్టీ అనే ఒక రైట్ ఎప్పటికీ భంగం కలిగించకూడదనమాట. అంటే మన గవర్నమెంట్ చేసిన లా వలన ప్రజల యొక్క ప్రాపర్టీకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. అది ఒక రైట్ కదా. సో ఈ రైట్ కూడా హైకోర్టు ప్రస్తావించిందనమాట. ఇలా గవర్నమెంట్ ఇలా చేసిన లాస్ వలన ఎటువంటి ప్రజలకు కానీ ఈ రైట్ టు ప్రాపర్టీ ఇష్యూ కింద అఫెక్ట్ అవ్వకూడదు అని చెప్పేసి అందనమాట. ఇంకొకటి వచ్చేసరికి ఆర్బిట్రరీ రూల్ అని కూడా మెన్షన్ చేసింది. అంటే ఇప్పుడు కావాల్సి వచ్చినప్పుడు అయితే మనుషుల దగ్గర నుంచి తీసుకున్నారు, గవర్నమెంట్ చేంజ్ అయ్యిందని చెప్పి మీరు చేంజ్ అయ్యి ఆ మనుషుల్ని బాధ పెట్టడం ఇదొక ఆర్బిట్రరీ రూల్ అని చెప్పేసి హైకోర్టు మెన్షన్ చేసిందనమాట. ఇంకా లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్, ఇక్కడ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ అని కూడా మెన్షన్ చేసింది. ఎందుకు చేసింది అంటే ఇప్పుడు ఫార్మర్స్ ఎంతోమంది వాళ్ళకి జీవనాధారమైన ఆ ల్యాండ్ను కూడా ప్రభుత్వానికి ఇచ్చేసింది. ఎందుకనంటే క్యాపిటల్ కోసం. సో ఫార్మర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారనమాట, మాకు కూడా అక్కడ ఏమన్నా యూజ్ ఉంటుందా అని చెప్పి. సో దాన్ని దెబ్బతీసి 3 క్యాపిటల్స్ పెట్టి అక్కడొకటి ఇక్కడొకటి పెడితే ఇక్కడున్న వాళ్ళకి ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. సో ఇది కూడా ఒక పాయింట్ అని చెప్పి హైకోర్టు పేర్కొందనమాట. ఇంకా డాక్ట్రిన్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ అండ్ గుడ్ గవర్నెన్స్. ఓకే, సో పబ్లిక్ ట్రస్ట్ అనేది ఇక్కడ కోల్పోయింది. ఓకే, ఇంకా ఇది వచ్చేసరికి ఇలా చేయడం వలన కాన్స్టిట్యూషనల్ ట్రస్ట్ అనేది వయలేట్ అయ్యింది. ఎందుకనంటే ఈ డెవలప్మెంట్ కోసం 15,000 crores అనేది ఖర్చు పెట్టారు. ఇంకా స్టార్టింగ్ 32,000 crores అనేది ఖర్చు పెట్టారు. సో ఇదంతా వేస్ట్ అయినట్టే కదా. అందుకని ఇదొక పాయింట్గా కూడా ఏపీ హైకోర్టు అనేది మెన్షన్ చేసింది. ఓకే, ఇంకా డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. సో ఇదేంటంటే అక్కడ ఉన్న ఫార్మర్స్కి గవర్నమెంట్కి అగ్రిమెంట్ అనమాట. సో ఈ అగ్రిమెంట్ అనేది 3 years రాసుకున్నారు, అది కంప్లీట్ అయిపోయింది కూడా జనవరితో కంప్లీట్ అయిపోయింది. సో వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే ప్లాట్స్ కట్టించి ఇవ్వడం. ఓకే, ఇది కూడా మెన్షన్ చేసిందనమాట హైకోర్టు. ఇంకా ఈ జడ్జిమెంట్ని ఇచ్చింది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ హైకోర్టు వచ్చి ప్రశాంత్ కుమార్ మిశ్రా. ఇంకా అతనితో పాటు 2 members ఉన్నారు, జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి, సెకండ్ మెంబర్ వచ్చేసరికి జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు. ఓకే, సో 3 member జడ్జిమెంట్ అనేది ఇచ్చారనమాట. టోటల్గా 307 pages జడ్జిమెంట్ ఇచ్చారు. ఓవరాల్గా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ఆ జడ్జిమెంట్లో చూద్దాము. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ 2015 ప్రకారం ల్యాండ్ పూలింగ్లో షెడ్యూల్ 2 and 3 అనేది ఖచ్చితంగా నెరవేర్చాలి. ఓకే, ఇంకా ల్యాండ్ పూలింగ్ చేశారు కదా, అంటే భూమి సేకరించారు కదా, ఆ సేకరించిన భూమిని నువ్వు ఎక్కడైనా బ్యాంక్లో తాకట్టు పెట్టొచ్చు. కానీ నువ్వు తాకట్టు పెట్టేది థర్డ్ పార్టీ ప్రివిలేజెస్, అంటే వేరే ప్రివిలేజెస్ కోసం అయితే నువ్వు తాకట్టు పెట్టకూడదు.
ఓకే. సో, నువ్వు తాకట్టు ఎందుకు పెట్టాలంటే కేవలం క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ కోసం మాత్రమే నువ్వు దాన్ని పెడితే తాకట్టు పెట్టాలి. ఓకే. ఇక్కడ థర్డ్ పార్టీ ప్రివిలేజెస్ అంటే ఏంటంటే బేసిక్‌గా గవర్నమెంట్ అంటే పొలిటికల్ పార్టీస్ ఉంటాయి గదా! వాళ్ళ యొక్క సంక్షేమ పథకాల కింద మాత్రం ఖర్చు అయితే పెట్టకూడదు. ఓకే. ఇది ఏపీ హైకోర్ట్ అనేది గట్టిగా చెప్పిందనమాట. ఇంకా సిఆర్‌డిఏ యాక్ట్ సెక్షన్ 58 ప్రకారం వితిన్ 1 మంత్ ఓకే. ఒక్క నెల లోపల బేసిక్ ఫెసిలిటీస్ అనేవి అక్కడ రెడీగా ఉంచాలి. బేసిక్ ఫెసిలిటీస్ అంటే రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, పవర్ సిస్టమ్ కానీ అక్కడ వితిన్ 1 మంత్లో చేయాలి. ఓకే. ఇంకా ఏపీ సిఆర్‌డిఏ యాక్ట్ సెక్షన్ 61 ప్రకారం టౌన్ మాస్టర్ ప్లాన్ ప్లస్ సిఆర్‌డిఏ కలిసి కంబైన్డ్‌గా పనులు నిర్వర్తించాలన్నమాట. ఓకే. ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసరికి డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. ప్లాట్స్ ఇస్తామని అక్కడ ఫార్మర్స్‌కి హామీ ప్రామిస్ చేశారనమాట. సో, వాళ్ళకి వితిన్ 3 మంత్స్‌లో బేసిక్ ఫెసిలిటీస్ అనేవి అక్కడ క్రియేట్ చేసి వాళ్ళ ప్లాట్స్ అనేవి వాళ్ళకి అందజేయాలన్నమాట. ఓకే. ఇంకా వితిన్ 6 మంత్స్‌లో క్యాపిటల్ సిటీ సిఆర్‌డిఏ మొత్తం కంప్లీట్ చేయాలి. ఓకే. ఇంకా ఫైనల్‌గా వచ్చేసి హైకోర్టు దేని ఆధారంగా చేసుకొని ఈ జడ్జిమెంట్ ఇచ్చింది అంటే ఆర్టికల్ 226 ఆధారంగా చేసుకొని ఈ జడ్జిమెంట్ అనేది ఇచ్చిందనమాట. ఈ 226 ఏం చెప్తుందంటే రిట్ జ్యూరిడిక్షన్ అనమాట. రిట్ పవర్ని యూజ్ చేసుకొని ఈ జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. ఆ స్పెషల్ రిట్ ఏంటంటే మ్యాండమస్. ఓకే. మ్యాండమస్ అంటే వీ కమాండ్ మీనింగ్ వచ్చేసి ఇది వచ్చేసరికి ఇష్యూడ్ బై ద కోర్ట్ టు పబ్లిక్ అథారిటీ టు పర్ఫార్మ్ ద లీగల్ డ్యూటీస్ విచ్ ఈస్ నాట్ ఆర్ రెఫ్యూజ్ టు పర్ఫార్మ్. అంటే ఏదైనా పబ్లిక్ అథారిటీ అనేది దాని నిధులను నిర్వర్తించకపోవడం వలన ఈ హైకోర్టు అనేది దానికి కొన్ని పంపిస్తుందన్నమాట. మీరు చేయండి ఇలాగా, ఎందుకు చేయట్లేదు, ఇలా పబ్లిక్ అథారిటీకి ఇలా పంపిస్తుందనమాట. కొన్ని జారీ చేస్తుందనమాట. దాన్నే మ్యాండమస్ అంటారనమాట. దీన్ని యూజ్ చేసుకొని ఈరోజు ఏపీ హైకోర్టు అనేది జడ్జిమెంట్ ఇచ్చింది. ఇంకొచ్చేసరికి ఇక్కడ కంటిన్యూస్ మ్యాండమస్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ కంటిన్యూస్ మ్యాండమస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, జడ్జిమెంట్ ఇచ్చింది కదా. ఇక్కడ ఇచ్చిన 7 పాయింట్స్ ఉన్నాయి కదా. ఈ 7 పాయింట్స్లో ఏం చేయాలంటే ప్రతి దానికి రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేయాలి హైకోర్టుకి. ఓకే. సో, ఈచ్ అండ్ ఎవ్రీ రిపోర్ట్ విల్ బి సబ్మిటెడ్ టు ద హైకోర్ట్. సో, ప్రతి పని చేసినా కానీ పై అధికారులకి సబ్మిట్ చేస్తూ ఉండాలి అని చెప్పి కంటిన్యూస్ మ్యాండమస్ అనేది ఇచ్చిందనమాట. సో, దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నడుచుకుంటుందా లేదా అనేది వేరే విషయం. ఖచ్చితంగా నడుచుకోవాలి. ఇన్ కేస్ మళ్ళా కనుక పిటిషన్ వేస్తే కనుక హైకోర్టు కనుక స్టే ఇవ్వకపోతే కనుక ఆ 3 క్యాపిటల్స్ అనేవి పోయినట్టే. ఇంకా అమరావతి క్యాపిటల్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఓకే.